మంచిర్యాల జిల్లాలో వేతనాలు రాక 104 సంచార వైద్యశాల ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 7 నెలలుగా తమకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను పట్టించుకుంటుందంటూ ఆశపడ్డ ఉద్యోగులు ప్రభుత్వం కొలువుదీరి 3 నెలలైనా కనీస స్పందన లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దకే వెళ్లి ఆరోగ్య సేవలు అందించిన తమను ప్రస్తుతం పిహెచ్సిలు, యూపీహెచ్సిలు, డిఎంహెచ్ఓ కార్యాలయాలు ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపించారని, కానీ జీతాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ మాకులై ద్వారా అందిస్తారు. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం దొరకడం కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో గత ఏళ్ల నుంచి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా దొరికినటువంటి ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో చేస్తూ ఏళ్ల తరబడిగా జీవనం కొనసాగిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగులు మనతో పాటు ఉన్నారు. మరి వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవి ఉన్నాయి, ఏంటి అనే సమస్యలను వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు? సార్, నా పేరు పురుషోత్తం. నేను 104లో డ్రైవర్ని చేస్తున్నా మంచిర్యాల డిస్ట్రిక్ట్లో. మేము 2008లో సెలెక్ట్ అయినాము. అప్పటి నుండి చేస్తూనే ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా 34 మంది ఉన్నాం సార్ ఇక్కడ మేము. కాబట్టి మా అందరికీ బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే శాలరీ విషయంలో మాత్రం కరెక్ట్ నెల రావడం లేదు. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు అన్నట్టు నుంచి మళ్ళీ ఇప్పుడు వివిధ శాఖల్లో మిమ్మల్ని అడ్జస్ట్మెంట్ చేశారని చెప్పేసి తెలిసింది. మరి దానికి సంబంధించి ఏ శాఖలో ఎంతమంది చేస్తున్నారు? 34 మంది సార్. 34 మంది ఉన్నాం. అందరం ఇక్కడే చేస్తున్నాం, మంచిర్యాల జిల్లాలో చేస్తున్నాం. కానీ కొందరు టీ హబ్లో చేస్తున్నారు, కొందరు పిహెచ్లో చేస్తున్నారు, డ్రైవర్ల ఆఫీసులలో చేయించుకుంటున్నారు. కొందరు సార్లకు డిఎంహెచ్ఓ సార్లకు పైలట్గా చేస్తుండ్రు, డ్రైవర్గా చేస్తుండ్రు. అందరం ఇక్కడే సెలెక్ట్ అయ్యాం. శాలరీ విషయం మాత్రం ఎవరి దగ్గర పోయినా ఎవరు స్పందించడం లేదు. ఇప్పుడు మరో ఉద్యోగి ఉన్నాడు. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, ఏ సెక్షన్లో పనిచేస్తున్నారు, దీనికి సంబంధించిన మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి? మేము గత 2008 నుంచి మేము రోస్టర్ విధానంలో సెలెక్ట్ అయ్యామండి, 1:3 నిష్పత్తిలో. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఓర్చుకుంటూ మేము ఏ విధంగా సార్ వాళ్ళు ఏ పని చెప్పినా కూడా మేము కొంచెం లేట్ అయినా చేస్తున్నాము. కానీ మాకు మా ప్రభుత్వ అధికారులు మమ్మల్ని ఏంటంటే చెప్తున్నారు, కానీ మా జీతం వస్తుందా లేదా అని ఒక్కరు ఆరాధించిన పాపాన పోలేదు. కేవలం వాళ్ళు పని తప్ప వీళ్ళు జీతాల కోసం కేవలం వీళ్ళు పని చేస్తారు, కానీ జీతాల కోసం వీళ్ళకి అవసరం లేదు అన్న విధంగా మమ్మల్ని చూస్తున్నారు తప్ప ఒక మనిషిలాగా చూడటం లేదు. గత అక్టోబర్ నెల నుంచి మాకు జీతాలు రావడం లేదండి. ఇప్పటికి కూడా ఎప్పుడు వస్తాయని కళ్ళలో కాయలు కాసుకుంటూ చూస్తున్నాము. మాకు 2 పిల్లలండి, వాళ్ళకు స్కూల్ ఫీజులు కట్టాలి, కాలేజ్ ఫీజులు కట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా స్కూల్ ఫీజులు ఎట్లున్నాయో మీకు కూడా తెలుసు. అది ఎంత బ్రతుకు భారంగా మారిపోయింది. చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినా ఏదో మాకేదో జరుగుతుంది, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చింది, మనం గెలిపించిన ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము ఇంకా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మా ఉద్యోగుల భవిష్యత్తు ఇంకా బంగారు తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి మేము ఇంకా చూస్తున్నాం. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా చేసింది మమ్మల్ని. ఇంకా మేము ఆశ కోల్పోకుండా ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా ఉద్యోగుల పాలిట మంచిగా మా భవిష్యత్తుని కనీసం చూసి మాకు నెలల జీతాలు వచ్చేటట్టు చూసి మమ్మల్ని రెగ్యులర్ విధానంలో చేసి అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి వాళ్ళే ట్రెజరీ ద్వారా వేతనం చెల్లించాలని మా యొక్క డిమాండ్ అండి. మొత్తంగా చూసుకుంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ, అలాగే గత 7 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాల బకాయిలను చెల్లించాలంటూ, అలాగే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జీవో జారీ అయిందో దాన్ని అమలు పరచాలి, సమాన పనికి సమాన వేతనం లాంటి జీవోను అమలు పరిచి తమకు నిత్యం ప్రతి నెల వేతనాలు రెగ్యులర్ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ కొత్త ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తమకు న్యాయం జరగాలంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో నరేష్, అమ్మ న్యూస్, మంచిర్యాల.